హరే కృష్ణ. మన జిజ్ఞాస ఛానల్కు అందరికీ స్వాగతం. శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని ప్రవేశిస్తున్నాడు. ఆ ద్వారకా నగర అందాలు, శ్రీకృష్ణుని ఆగమనం పోతనామాచుడి వారు చాలా అద్భుతంగా రచించారు. మనం విందామా? జలజాతాక్షుడు సౌర్యుడగ్గరే మహాసౌధాగ్ర శృంగారకం కలహంసావృత హేమ పద్మ పరిక కాసారకం తోరణావళి సంచాదిత తారకం తరులతా వర్గానువేలోదయత్పల పుష్పాంకుర కోరకం మణిమయ ప్రాకారకం ధారకం. తామర రేకుల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు బంగారు కలశాలతో ప్రకాశించే ఎత్తైన మేడలు, కలహంసలతోనూ కాంచన వర్ణ కమలాలతోనూ అలరారే సరోవరాలతోనూ, చుక్కలు తాకే చక్కని తోరణాలతోనూ, పంటతో, పువ్వులతో, చివులతో, మొగ్గలతో నిండిన లతాకుంజాలు, వృక్ష పంక్తులు కలది రత్న ఖచిత ప్రాకారాలతోనూ ఉన్న ద్వారకా నగరాన్ని సమీపించాడు. ఈ విధంగా తన అత్యంత ప్రియమైన రాజధాని సమీపానికి వెళ్ళినవాడై అన్యసన్నుత సాహసుండు మురారి యొత్తెయదూత్తము ధన్యులై విన పాంచజన్యము దారితాకిల జంతు చైతన్యము భువనైకమాన్యము దారుణధ్వని భీతరాజన్యమున్ పరిమూర్ఛితాకిల శత్రు దానవ సైన్యమున్. ఆత్మీయులే కాక అన్యులు సైతం అభినందించే ధైర్య సాహసాలు గల గోవిందుడు సమస్త ప్రాణులను నిశ్చేష్టులను చేసేది, లోకం ప్రశంసలు అందుకోగలిగింది, చెవులు బద్దలయ్యే శబ్దంతో రాజులను బెదరగొట్టేది, ప్రతిపక్షులైన రాక్షస యోధులందరినీ మూర్ఛన చేసేది అయిన పాంచజన్యమను తన శంఖాన్ని పూరించాడు. మాంజులైన యదుకులాగ్రగణ్యులందరూ ఆ శంఖధ్వనిని విని ధన్యులయ్యారు. పాంచజన్య శంఖారావం చెవులు పడగానే ప్రజలంతా ఉరకలు వేసే ఉత్కంఠతో, పరవళ్ళు తొక్కే భక్తితో, అతిశయించిన ఆసక్తితో వేణువులు బాకాలు ఊదుతూ, నగారాలు మ్రోగిస్తూ, అసంఖ్యాకమైన బంగారు వస్తువులు, విలువగల వలువలు కానుకగా తీసుకుని యదుకుల స్వామికి ఎదురు వచ్చారు. బంధుమిత్రులు, ప్రజలు కొని తెచ్చిన ఏనుగులు, గుర్రాలు మొదలైన బహుమతులను కరుణాసింధువైన శ్రీకృష్ణుడు పద్మబంధునిలాగా అందుకున్నాడు. ఈ విధంగా ద్వారకాపుర పౌరులు ఆత్మారాముడు, సంపూర్ణ కాముడు అయిన శ్యామసుందరునికి కానుకలు సమర్పించి ఆనందంతో వికసించిన ముఖాలతో హర్షగద్గద భాషణాలు కలవారు అయి కంటికి రెప్పలా కాపాడే నల్లనయ్యకు చిన్న బిడ్డల వలె నమస్కరించి ఇలా పలికారు: నీ పాదాబ్జము బ్రహ్మ పూజ్యము కదా, నీ సేవ సంసార సంతాప ధ్వంసినియౌ కదా, సకల భద్ర శ్రేణులం ప్రీతితో నాపాదింతు కదా, ప్రపన్నులకు కాలాధీశ కాలంబు నిర్వ్యాపారంబు గదయ్య చాలరు నినున్ వర్ణింప బ్రహ్మాదులున్. స్వామి, నీ పాదాబ్జాలు బ్రహ్మపూజ్యాలు. నీ చరణ సేవ సంతాపమయమైన సంసార సముద్రాన్ని దాటించే నావ. నీవు ఆపన్నులకు సకల సౌభాగ్యాలు సంతోషంగా ప్రసాదించే కరుణామూర్తివి. నీవు కాలస్వరూపుడవు, కాలానికి అధీశ్వరుడవు. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను ప్రశంసించలేరు. ఉన్నారము సౌఖ్యంబున వినారము నీ ప్రతాప విక్రమ కథలన్, మన్నారము ధనికులమై కన్నారము తావకాంగ్రి కమలములు హరి.
కృష్ణ, నీ దయ వల్ల క్షేమంగా ఉన్నాము. సిరి సంపదలు సమృద్ధిగా కైకొన్నాము. నీ పరాక్రమ గాథలను వీణులారా విన్నాము. ఇప్పుడు నీ చరణ కమలాలను కనులారా కన్నాము. ఆరాటము మదినెరుగము, పోరాటము నిండ కడల పుట్టవు. పురిలో జోరాటన మెగయదు, నీ దూరాటన మోర్వలేము తోయజనేత్ర. కమల నేత్రుడమైన ఓ స్వామి, మనస్సులలో ఆరాటం లేకుండా, గృహాల్లో పోరాటం లేకుండా సుఖంగా ఉన్నాము. నగరంలో ఎక్కడా చోర భయాలు లేవు. అయినా నీవు దూరాలకు పోయినప్పుడు నీ వియోగాన్ని సహించలేము. తండ్రులందరికీ తండ్రివైన బ్రహ్మదేవునికి నీవు తండ్రివి. మా అందరికీ తండ్రివి, తల్లివి, దైవానివి, భర్తవు, మిత్రుడవు, సమస్తము నీవే. కన్న తండ్రులైన నీలాగా ప్రజలను పరమానందభరితులను చేసి ధన్యులను చేయలేరు. దేవతలైన మాలాగా నీ ముఖపద్మాన్ని వీక్షించి కృతార్థులు కాలేరు. చెచ్చెరగరి నగరికి నీవిచ్చేసిన నిమిషమైన వేయేండ్లకు నీ వెచ్చోటకు విచ్చేయిక మచ్చికతో నుండుమయ్య మా నగరమునన్. ప్రభు, నీవు మాటిమాటికి హస్తినాపురానికి వెళ్ళినప్పుడు ఒక్క నిమేషమే మాకు 1000 ఏళ్లుగా తోస్తూ ఉంది. ఓ పచ్చని వెలుతుని కన్నయ్య, నీవు ఇచ్చటి నుంచి ఎచ్చటికే విచ్చేయక మచ్చికతో మా నగరంలోనే నివసించవయ్యా. సూర్య భగవానుడు పడమటి కొండ చాటుకు పోయినప్పుడు అంధకార బంధురమైన జగత్తులాగా నీవు కన్నులకు కానరాకుంటే మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడుతుంటాము. ఈ ప్రకారంగా ద్వారకా నగరంలో ప్రజలు పలుకుతున్న భక్తి బంధురమైన మధుర మంజులాలాపాలు వీణుల విందుగా వింటూ కరుణార్ద్రాలైన కడకంటి చూపులు కురిపిస్తూ మురిపిస్తూ శ్రీకృష్ణుడు వస్తున్నాడు. శ్రీకృష్ణుని ఆగమనం విని మహానురాగంతో ఉగ్రసేనుడు, అక్రూరుడు, వసుదేవుడు, బలభద్రుడు మొదలైన పెద్దలు, ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన యదుకుమారులు, సూతుడు, నటులు, నర్తకులు, వందిమాగధులు మొదలైన వారి మంగళ భాషణాలతో, భూసురోత్తముల ఆశీర్వాద వేద నినాదాలతో, వీణా, వేణువు, శంఖం, బాకా మొదలైన వాద్యధ్వనులతో, నానాలంకారాలు ధరించి రథాలపై కూర్చున్న కాంతల కమనీయ గానాలతో ఎదురు వచ్చారు. వారందరినీ శ్రీకృష్ణుడు వందనాలతో, అభివాదాలతో, కౌగిలింతలతో, కరస్పర్శలతో యథోచితంగా గౌరవించాడు. వారితో కూడి ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు. ఆ మహానగరం ఎల్లకాలమునందు కుసుమాలతో, పండగుత్తులతో, వృక్షాల యొక్క సమూహాలతో విరాజిల్లే ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంది. ఆ వనాల నడుమ కలకంఠలు కుహు నినాదాలతో, గోరువంకలు, చిలుకలు కలకల ధ్వనులతో, తుమ్మెద దంపతుల కమ్మని జుంకారాలతో, సరస్సుల్లో మైమరిచిన కలహంస దంపతుల క్రేంకారాలతోనూ, పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్ళతోనూ నిండి ఉంది. ఆ నగరంలోని నానా విధాలైన మకర తోరణాలతో, విజయ ధ్వజాలతో, వైజయంతికలతో ఆకాశంలోని నక్షత్ర గ్రహమండలాలు వెలవెలా పోతున్నాయి. మంచి ముత్యాలతో కూర్చిన రంగవల్లికలతో అలంకరింపబడ్డ మందిర ద్వారాలు, గడపలు, వేదికలు ప్రకాశిస్తున్నాయి. కర్పూరం, చందనం, కస్తూరి పరిమళించే వర్తకుల గృహాల ద్వారబంధాలు, బంగారు పాత్రలు జల్లుతున్న నీటి జల్లలతో బాగా తడిసిన రాజమార్గాలు, ప్రతి గృహం ప్రాంగణాల్లో సిద్ధంగా ఉంచబడిన చెరుకు గడలు, పండ్లు, పువ్వులు, సుగంధ ద్రవ్యాలు, మంగళాక్షతలు, ధూపదీపాలు, రత్నాంబరాలు మొదలైన నానా విధాల కానుకలు కనువిందు కావిస్తున్నాయి. పగడాలతో, నీలాలతో, పచ్చలతో, వజ్ర వైఢూర్యాలతో నిర్మింపబడ్డ గోపురాలు, చంద్రశాలలు అంతటా ప్రకాశిస్తున్నాయి. ఆ పట్టణం తన మహావైభవంతో
మహేంద్రుని స్వర్గపట్టణాన్ని, కుబేరుని అలకాపట్టణాన్ని తిరస్కరిస్తున్నట్లున్నది. ఇటువంటి ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్నాడు. ఆ నగరంలోని పౌరకాంతులందరూ ఆయన్ని చూడటానికి ఉన్నతోన్నమైన సౌధాలను అధిరోహించారు. ఆ మహానుభావుని వక్షస్థలంలో సిరి సంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుంది. ఆ మహాత్ముని పావనవదనం ప్రేక్షకుల నయన చకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్ర. ఆ మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలు. ఆ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలు. ఆ మహాపురుషుడు భువనమోహనుడు, అట్టి పురుషోత్తముడు శ్రీకృష్ణుడు సౌధ శిఖరాలపై విరాజిల్లే రాజీవలోచనలు కుసుమరాజ కురిపిస్తుంటే రాజమార్గంలో సాగి వెళ్ళాడు. జలజాతాక్షుడు చూడనొప్పే ధవళ ఛత్రంబుతో చామరంబులతో పుష్పపిసంగ చేలములతో భూషామణి స్ఫీతుడై నళినీ బాంధవుతో ససిధ్వజముతో నక్షత్ర సంగంబుతో బలభిచ్చాపముతో తటిల్లతికెతో బాసిల్లు మేఘాకృతిన్ శ్వేతఛత్రంతో, చామరాలతో, పుష్పాలతో, పీతాంబరాలతో, మణిగణాలంకారంతో ప్రకాశించే పద్మపత్ర నేత్రుడైన శ్యామసుందరుడు సూర్యబింబంతోనూ, చంద్రధ్వజంతోనూ, నక్షత్ర సమూహంతోనూ, ఇంద్రచాపంతోనూ, మెరుపు తీవతోనూ భాసిల్లే నీలమేఘంలాగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు జననీ జనకుల సౌధానికి వెళ్ళాడు. దేవకీ మొదలైన 7 తల్లులకు నమస్కరించాడు. చిన్ని కన్నయ్య మ్రొక్కగా తల్లులు ఆ నల్లనయ్యను తమ ఆనంద బాష్పాలతో అభిషేకించారు. హరే కృష్ణ. విన్నారు కదండి శ్రీకృష్ణుని ద్వారకానగర్ ప్రవేశం ఎంత సుందరంగా పోతనామాచార్యులు రచించారో కదా. ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లో శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను చూడటానికి వెళ్తాడు. తర్వాత ఎపిసోడ్లో మనందరం విందాము. హరే కృష్ణ.